భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రసిద్ధి చెందారన్నారు మంత్రి సీతక్క. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు గిరిజనుల సాంప్రదాయం ప్రకారం వనదేవతలు గద్దెపైకి వస్తారని అన్నారు. ఈ నెల 18న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకొని 19న గద్దెలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని అన్నారు మంత్రి సీతక్క. సరే, చాలా దూరం నుంచి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ములుగు నుంచి ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీడియా సోదరులు సోదరిమణులు, ఏటు నాగారం, తర్వాత లోకల్ తాడ్వాయి నుంచి కూడా ఆల్ మీడియాస్ని ఇక్కడికి ఈరోజు మరి సమ్మక్క సారలమ్మ దర్శనార్థం, అదేవిధంగా మా జరుగుతున్నటువంటి పనులు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. మీడియా అండ్ ఆఫీసర్స్ సమ్మేళనం లాగా పూజారులు, మీడియా, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిది ఒక సమ్మేళనం లాగా మేము కూడా ఒక ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మరి ఈరోజు ముందస్తుగానే పెట్టుకోవడం జరిగి ఇంకా 15 రోజుల వరకు మనకు టైం ఉన్నప్పటికీ మరి మీ ఫీడ్బ్యాక్ కూడా ఏముంటుందో తీసుకొని ఇంకా మార్పులు చేర్పులకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మీడియా సోదరులతో మా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మరి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, అదేవిధంగా కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్స్, ఇతర అందరు మీడియా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా ఈ ప్రాంతానికి రావడం అనేది మనందరి కోరికలు తీర్చి మరి కొంగు బంగారంలా ఉన్నటువంటి మన తల్లి సమ్మక్క సారలమ్మల యొక్క మరి ఘనకీర్తిని ప్రపంచానికి చాటే చెప్పే విధంగా మనసులో నింపుకొని మీ భావాలను, భావోద్వేగాలను, ఈ ప్రాంతంతో ఉమ్మడి వరంగల్ జిల్లా మీడియాకు ఉండేటువంటి బంధాన్ని మరి సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మరింత స్ట్రాంగ్గా నిర్మించుకోవాలి ఈ బంధాన్ని అనే ఉద్దేశంతో మరి ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. ఇక్కడ మరి మీరందరూ కూడా ఒక ఇందాక కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి పరిపాలనకు సంబంధించి, పనులకు సంబంధించి చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ మరొకసారి మీ ద్వారా రాష్ట్ర సమ్మక్క సారలమ్మ భక్తులను, దేశ విదేశాలను సమ్మక్క సారలమ్మ భక్తులను కూడా రాబోయేటువంటి మహాజాతరకు, మహాఘట్టానికి ఆహ్వానం పలుకుతూ మరి ఇందులో మొదటి ఘట్టంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేసి నైట్ హాల్ట్ ఇక్కడే ఉండి తెల్లారి ఉదయం 7-8 గంటల మధ్య మరి ఈ యొక్క గద్దెల పునర్ప్రతిష్టాపన జరిగినటువంటి ఈ యొక్క నూతన గుడి నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి 19వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది గుడికి సంబంధించినటువంటి నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం, నూతనంగా మనం చేపట్టినటువంటిది. అదేవిధంగా 28 నుంచి 31 వరకు మరి మనం 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి మహాజాతర, మహాఘట్టం, 2 ఏళ్ళు వనంలో ఉండి ఈ నిండు పున్నమి రోజు మరి నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్నటువంటి సందర్భంలో వనంలో నుంచి లక్షలాది మంది జనం యొక్క హర్షధ్వానాల ద్వారా మరి పోలీస్, కలెక్టర్, ఇతర అధికారుల గౌరవ వందనం స్వీకరించి సమ్మక్క గద్దెల మీదకి వచ్చేటువంటి మహాఘట్టానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులను, సమ్మక్క సారలమ్మ భక్తులను, ఇతర అభిమానులను, తెలుగు ప్రజలను, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా మరి వీటితో పాటు విదేశాల్లో కూడా ఎంతోమంది సమ్మక్క సారలమ్మ భక్తులు ఉన్నారు. వారందరికి కూడా మన ఛానల్స్ ద్వారా, మీ ద్వారా డేట్స్ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జనవరి 28వ తారీఖు నాడు మరి కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు నుంచి, పూనగల నుంచి పగడిద్దరాజు గద్దెల మీదకి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి గద్దెల మీద
వారిని ప్రతిష్ఠింప చేయడం జరుగుతుంది. అదేవిధంగా 29 బేస్తవారం సమ్మక్క చిలకల గుట్ట నుంచి మరి సాయంత్రం 6 గంటలకు అట్లా మరి బేస్తవారం రోజు సమ్మక్క గద్దెనెక్కడం జరుగుతుంది. శుక్రవారం రోజు 30వ తారీఖు శుక్రవారం 30వ తారీఖు నాడు అందరు దేవతలు కోట్లాది మంది భక్తుల మధ్య ఈ యొక్క గద్దెల మీద ఆ రోజు అందరు దేవతలు ఉంటారు. మొక్కులు చెల్లింపుకునే డేట్. మళ్ళీ శనివారం 31వ తారీఖు నాడు తిరిగి వన ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఈ ఘట్టం అనేది, ఈ మహాఘట్టం అనేది ఆ 4 రోజులు నిండు పున్నమి రోజు ఏ తారీఖన్న రాని, ఏ నెలన్న రాని, ఈసారి చాలా ముందుకొచ్చింది మనకు జాతర. అయినప్పటికీ కూడా అదే బుధవారం, అదే బేస్తవారం, అదే శుక్రవారం, అదే శనివారం, ఈ 4 రోజులు ఈ మహాఘట్టం జరుగుతుంది. కాబట్టి అందరినీ రావాల్సిందిగా కూడా మరొకసారి డేట్స్ మరి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక ఈ గుడి యొక్క పునాది, మరి గుడిలో వచ్చిన మార్పుల గురించి కూడా కలెక్టర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి మేము మరి ఆగస్టులోనే జాతర ఏర్పాట్ల పనుల కోసము నేను, పోలీస్ అధికారులు, కలెక్టరు ఈ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు పోలీస్ అధికారుల నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి. ప్రతిసారి అటు మీడియా పాయింట్ ఉండే ఆ లొకేషన్లో పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలుండి అక్కడ ఇటు తిరిగిన వాళ్ళు మళ్ళీ అటు తిరిగి ఆ దేవుళ్ళ కాడికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట కూడా అవుతుంది. కొంతమంది పాపం ఆ ఇద్దరు దేవుళ్ళ దర్శనం దొరకడం లేదు అన్నప్పుడు మరి చిన్నగా మొదలైనటువంటి ఆలోచన మరి ఒక 4 రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజారులు మన పెద్ద పూజారులను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులను మనం చేస్తున్నాం కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు, నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఒకే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. బహుశా ఆ ఇయర్ 10వ నెలలో జరిగినట్టుంది, 2010లో జాతర జరిగినట్టుగా గుర్తు. 2010 నుంచి వారు ఇప్పటి వరకు రెగ్యులర్గా వస్తున్నారు. ఎవరైనా భక్తులు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా విడివిడి సందర్భాల్లో కూడా రావడం జరిగింది. అదే కాకుండా పాదయాత్ర కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది. మళ్ళీ జాతర వరకు వారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క తల్లుల దగ్గరికి రావడం జరిగింది. ఇది వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అక్క నువ్వు ముడితే మంచిగా చెయ్యి, లేకుంటే ముట్టుకోకు అని చెప్పి అప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ను ఇతర అధికారులను అందరినీ నెక్స్ట్ డే పిలిపించి వారి ఇంట్లో అందరిని పిలిపించి ఇది గ్రనైట్తో చేయండి, కొన్ని వందల ఏళ్ళ చరిత్ర, మరికొన్ని వందల ఏళ్ళ చరిత్రలాగా ఉండాల్సిందే అని ఆ రకంగా రూపుదిద్దుకోవడం జరిగింది. దీంట్లో మేము పెట్టే ప్రతిది కూడా ఈలోపు మాకు దీని మీద రీసెర్చ్ చేసినటువంటి మరి అరుణ్ టీం కూడా దొరకడం జరిగింది. పూజారులు ఆ టీం ప్రతిదీ వాళ్ళు డిసైడ్ చేసింది తప్ప నేను కూడా ఎక్కడ ఇది చేయండి అది చేయండి అని ఎవరి మీద రుద్దలే. నాకుండే జ్ఞానాన్ని కూడా నేను అందించినప్పుడు ఏమైనా మన విభిన్నమైన మాత్రం రావద్దనే మేము కోరుకుంటాం. కొంతమంది సరే రకరకాలుగా అన్నప్పటికి కూడా దానికి మూలం ఉంది. వెనుకట ఈ సమాజంలో ఆదిమ మానవులే మొదటి మూల పురుషులుగా ఆదివాసులకు ఉంది. కానీ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు మనం కూడా మోడర్నైజ్ అయిపోతూ మార్పులు చేర్పులు వస్తున్నాయి. కానీ మొదట మేము సమ్మక్క సారలమ్మను పూజిస్తే వాళ్ళు వాళ్ళ తాతలు పూర్వంలో పూజించినటువంటి ఆనవాళ్ళు పడగల మీద, ఎర్రగుడ్డ మీరు చూస్తారు పడగలు, వాటి మీద ఉండే ఆనవాళ్ళను కూడా దొరకబట్టి ఇంకా తాళపత్ర గ్రంథాలు కూడా వాళ్ళ రీసెర్చ్లో దొరికినాయని చెప్పడంతో అవన్నింటిని కూడా పూజార్ల గద్దెల మార్పుతో సహా మీకు ఇష్టమేనా, ఇష్టమైతే మీరు సంతకం పెట్టి ఎండోమెంట్ కమిషనర్కి పంపండి, అక్కడి నుంచి ఓకే అయిన తర్వాతనే ఇక్కడ చేయండి అని ఈ రకంగా ప్రతి స్టెప్పు అట్లనే ఇస్తాం. అందులో మీకు అందరూ తెలుసు, నేను మొదటి నుంచి పెద్దగా భక్తురాలనేం కాదు. అంటే జనరల్గా ఏదో నేను ఇంకొక దిక్కు డైవర్ట్ చేసుకోపోవడానికి నేను ఒక వేరే సిద్ధాంతాల నుంచి వచ్చినాం. కానీ మా ఇంటి ఇలవేల్పులుగా ఖచ్చితంగా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తాను. నేను పుట్టింది, నా తల్లిదండ్రులు కూడా సమ్మయ్య సమ్మక్కని పేర్లు కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళ పుట్టెంటుకలు
పురుడెంటుకలు వాళ్ళప్పటి నుంచి నేను కానీ నా కొడుకు కానీ మన అందరం ఇక్కడే. కాబట్టి మేము మా తల్లుల చరిత్రను మార్పిచ్చి ఎవరినో సంతోషపరచాల్సిన అవసరం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి గుడి నిర్మాణము ఏ గవర్నమెంట్ నిర్మించలేదని పూజారులు